వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా, ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా, భలే టెస్టింగ్గా, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా. ఇంకా సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయితే ప్రేమ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేపిస్తుంది కదా. వాళ్ళ నాన్న అయితే పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి రావడంతో ప్రేమతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే రామారాజు అయితే ప్రేమని పోలీస్ ఆఫీసర్ కావద్దు, నా నిర్ణయం అనేసి చెప్తా ఉంటాడు కదా. ఇంకా అలా చెప్తూ ఉంటే వల్లి అయితే అందులో దూరిపోయి తను అయితే ఇలా చెప్తా ఉంటుంది. అంటే మామయ్య గారిని ఇంత పెద్ద మాట అన్నారు, ఐదురింటి వాళ్ళు అలా అన్నారు, చొక్కా చింపేశారు, అది ఇది అనేసి అంటుంటే ఇంకా అలా ఏం కాదు వదిన అనేసి ధీరజ్ చెప్తే, ఏం చూస్తావయ్యా అంటే ధీరజ్ అంటాడు, నేను చూసుకుంటాను కదా వదిన, అలా ఇలా కాకుండా అనేసి అంటే, ఏం చూసుకుంటావయ్యా నువ్వు, మళ్ళీ చొక్కా చింపుతా ఉంటే చూసుకుంటావా అంటే, అప్పుడు ధీరజ్ అంటాడు, ఏంటి వదిన పదే పదే చొక్కా గురించే మాట్లాడుతున్నావు, ఇంకా వేరే ఏం లేదా అనేసి అంటూ ఉంటాడు. ఇంకా అలా అంటూ ఉంటుంటే వల్లి అంటుంది, మరి ఇంకా ఏం చూస్తారు, ఇంకా నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను కొన్ని కొన్ని మాటలు, నువ్వు కోడలు జాబ్ చేసిన కోడలు చేసిన కష్టార్జితంతో బ్రతుకుతావా, సిగ్గుగా లేదా నీకు, అది ఇది అనేసి ఇంకా శ్రీవల్లి అయితే చెప్తా ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ అంటారు, ఎప్పుడో అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు మీరు తవ్వుతున్నారు అనేసి అంటే, మళ్ళీ జరిగేది కూడా ఇదే కదా అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు రామరాజు అంటాడు, అవును, శ్రీవల్లి మాట్లాడిందంతా తప్పేమున్నది, నిజంగానే కదా, ఎదురింటి వాళ్ళు కోడలు కష్టం చేస్తే, కోడలు జాబ్ చేస్తే ఆ డబ్బులతోనే నేను బ్రతుకుతున్నాను అనేసి నన్ను మళ్ళీ మాటలు అనడానిక, అదంతా వద్దు, అది ఇది అనేసి ఇంకా రామరాజు మాట్లాడాక, నేనైతే నిర్ణయం తీసుకుంటున్నాను, ప్రేమ ఈ పోలీస్ ఆఫీసర్ కావడానికి నాకు ఇష్టం లేదు, నా నిర్ణయానికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం నేను తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా కఠినంగా ఉంటుందంటే, అప్పుడు ధీరజ్ వచ్చేసి, నాన్న అలా కాదు, మీ నిర్ణయానికి నేనేం అడ్డు రావట్లేదు, కానీ ప్రేమను నా భార్యని నేను జాబ్ చేయాల్సిన తన కళ నెరవేర్చడానికి తన బాధ్యత నేను తీసుకున్నాను, అందుకే అంటున్నాను అంటే నా మాట కూడా ఎదిరిస్తావా అంటే, నాన్న నేను నీ మాట ఎదిరియడం లేదు, నా భార్య కళ్ళు కంది కదా, దాన్ని నిజం చేయాలనుకుంటున్నాను, నా బాధ్యత నిర్వర్తించుకోవాలనుకుంటున్నాను అనేసి ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా అలా అంటుంటే రామరాజు అయితే ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాడు, మీరు ఏమైనా చేసుకోండి, ఎలా అయినా చేసుకోండి, నాకు మాత్రం ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు అనేసి అక్కడ నుండి రామరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు బుజ్జమ్మ వాళ్ళందరూ వచ్చేసి, అంటే వేదవతి వాళ్ళందరూ వచ్చేసి, ఏమండి అంటే మీరెవ్వరు ఏం మాట్లాడకండి అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ధీరజ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా అంటున్నాడు అనేసి అన్నాక ఇంకా ధీరజ్ అయితే ఏడుస్తూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా ప్రేమ వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా బాధపడుతూ ఉంటుంటే ఇంకా అలా బాధపడుతూ ఉంటే ఇంకా శ్రీవల్లి అయితే అందులో పుల్లలు వేస్తుంది కదా, ఇంకా తనకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా తనైతే ఒక బుల్లెట్ బండి మీద డ్రైవ్ చేసుకుంటూ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకా పుట్టింటికి సాంగ్స్ పాడుకుంటూ అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే, ఇంకా పుట్టింటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న బజ్జీల బండి పెట్టడానికి అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు, కూరగాయలు కట్ చేసుకుంటూ. ఇంకా తినైతే చాలా హ్యాపీగా, చాలా హుషారుగా తనైతే వాళ్ళ అమ్మన్న దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళ భార్యాభర్తలు అంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి కనిపించాక, చూసావా మన పాప ఎంత పండు మిరపకాయలాగా ఎంత హ్యాపీగా ఎంత నిగలిగా ఆడుకుంటూ వస్తుందో అనేసి మాట్లాడుకుంటే, అవును ఇంత సంతోషంగా ఉన్నావంటే నేను ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను, ఫస్ట్ అయితే మనం ఒక డ్యాన్స్ చేద్దాం సాంగ్కి అనేసి డ్యాన్స్ చేశాక ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది, మాకు ఆయాసం వస్తుంది, వాళ్ళ భర్తను అంటుంది, ఇంకా డ్యాన్స్ చేస్తే కడుపులో ఉన్న గుండె నోట్లోకి వచ్చేటట్టు ఉన్నది, కాస్త డ్యాన్స్ ఆపండి. ఇంకా డ్యాన్స్ ఆపేశాక అసలు జరిగింది ఏంటిది, అసలు ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చెప్తుంది, ఇన్ని రోజులు సీమ టపాకాయలాగా బాంబులాగా నా మీద పడ్డ ప్రేమ ఈరోజు నోరు మూతపడేశాను అంటే ఏమైందంటే అక్కడ జరిగిందంతా చెప్తుంది. తను పోలీస్ ఆఫీసర్ అవుతానని కలలకంటుంటే తిను కాకూడదని చేశాను, గొడవ చేశాను అనేసి మొత్తం చెప్తా ఉంటే ఇంకా నువ్వైతే ఆ ఇంటికి పెద్ద కోడలిగా నీ
పంతం నెగ్గేలా చేసుకోవాలి, ఇంకా ఆస్తి అంతా నీ గుప్పట్లోకి తెచ్చుకోవాలి అనేసి, ఇంకా ఆ ఇంట్లో వాళ్ళందరూ నీ మాటే వినేటట్టుగా చేసుకోవాలి అనేసి ఇంకా వాళ్ళ అమ్మనైతే వేదవతి శ్రీవల్లికి చెప్తా ఉంటుంది. ఇంకా అలా చెప్తా ఉంటుంటే అప్పుడైతే ఇంకా శ్రీవల్లి అంటుంది, ఇంకా ఇంకొకరు ఉన్నారు నర్మదని కూడా నువ్వు నోట్లో మాట రాకుండా చేస్తే ఇంకా ఆ ఇంటి తాళాలు మొత్తం నీ చేతికే వచ్చేస్తాయి అది ఇది అనేసి మాట్లాడాక ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నాక సరదాగా ఉన్నాక ఇంకా శ్రీవల్లి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది తన అత్తగారింటికి. వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ టైం అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయేసరికి ఇంకా అక్కడ ప్రేమ కూర్చొని చాలా తిగాలుగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ ఉంటుంటే అప్పుడు ధీరజ్ అక్కడికి వచ్చేసి ఏంటి ఏంటి ప్రేమ, ఏదో చాక్లెట్ చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ తీసుకున్నట్టు అంతలా దిగులు పడుతున్నావు, అంతలా బాధపడుతున్నావు అంటే, నేను బాధపడేది దాని గురించి కాదు, మీ నాన్నగారితో నువ్వు గొడవ పెట్టుకున్నది మాట్లాడుతున్నాను అనేసి అన్నాక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, అవసరమా నా గురించి మీ నాన్నగారితో గొడవ పెట్టుకోవడం అది ఇది అనేసి అంటే, లేదు నేను నా బాధ్యత నిర్వర్తించుకుంటున్నానంటే మీ నాన్నగారితో గొడవలు పెట్టుకోవడం వద్దు అని అది ఇది వద్దు, నా కల నెరవేరడం కూడా వద్దు అంటే, అలా అయితే నేను ఓడిపోయినట్టే కదా అనేది ధీరజ్ అంటాడు. ధీరజ్ అంటూ ఉంటుంటే, ఓడిపోయినట్టు ఎలా అవుతుంది, నన్ను గెలిపించడంలో నువ్వు ఓడిపోయినట్టు అవుతుందా, మీ నాన్నగారితో గొడవ పెట్టుకోవడం నువ్వు గెలిచినట్టు అవుతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకా అప్పటికి ప్రేమ చాలా తనని కాంప్రమైజ్ చేయాలనిపిస్తుంది. ఇంకా నేను పోలీస్ ఆఫీసర్ కాను, మీ నాన్నగారి మాటకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మళ్ళీ గొడవలు అయితే అంటే అదేం కాదు, అదంతా నేను చూసుకుంటాను అనేసి ధీరజ్ అయితే నిన్ను ఖచ్చితంగా నేను పోలీస్ ఆఫీసర్ని చేపిస్తాను, ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి నా బాధ్యత నిలబెట్టుకుంటాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అంతలోనే నర్మద అక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అంటుంది, చూసావా అక్క తను ఎంత మొండిలాగా ప్రవర్తిస్తున్నాడో అంటే దాన్నే నిజమైన ప్రేమ అంటారు, ధీరజ్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో తన మాటల్లో అర్థమవుతుంది అనేసి అన్నాక ప్రేమ చాలా సంతోషపడుతుంది. ఇంకా అలా సంతోషపడుతూ ఉన్నాక ఇంక ఈవినింగ్ టైం అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాత భాగం చూసుకున్నట్టయితే ఇంకా ప్రేమ వాళ్ళ నాన్నతో మాట్లాడిన విషయాలను గుర్తేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ తనని సర్ది చెప్పాలని చూస్తూ ఉంటారు. ఇంకా ఏం జరుగుతుందో ఏందో అనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.